హస్తంగూటికి బీఆర్ఎస్ ఎంపీ ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు కంప్లీట్ టికెట్ ఇస్తామని ఏఐసీసీ హామీ నిలువరించేందుకు గులాబీ నేతల ప్రయత్నం ఇంటికి వెళ్లి మరి బుజ్జగింపులు కారుపాటు నుంచి పోటీ చేస్తే గెలుపు కష్టమని సదరు ఎంపీ భావన ఆ సెగ్మెంట్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ అంటూ ఒకరిని చూస్తాను. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో సంప్రదింపులు సైతం పూర్తయ్యాయని ఎంపీ టికెట్ ఇస్తామని హస్తం పెద్దలు హామీ ఇచ్చినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న గులాబీ పార్టీ లీడర్లు సదరు ఎంపీ నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టాక్. కానీ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే తన గెలుపు కష్టమని సదరు ఎంపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరితను? ఆ విషయం తెలుసుకున్నటువంటి లీడర్లు వెంటనే అలర్ట్ అయ్యారు. పార్టీలో కొనసాగాలని ఆయన ఇంటికి వెళ్ళి మరీ బుజ్జగించినట్టు తెలుస్తుంది. కానీ ఆ బుజ్జగింపులకు సదరు ఎంపీ మనసు మార్చుకోవాలని తెలుస్తుంది. కారు గుర్తుపై పోటీ చేసినా కష్టమే అట. సో బుజ్జగిస్తున్న ఇద్దరు కీలక నేతలట. సిట్టింగ్ ఎంపీ పార్టీ మారితే పరువు పోతుందని గ్రహించే బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. సదరు ఎంపీని బుజ్జగించేందుకు పార్టీలోని ఇద్దరు కీలక నేతలు సదరు ఎంపీ ఇంటికి వెళ్ళినట్టు తెలిసింది. అక్కడే లంచ్ చేసిన తర్వాత ఇద్దరు లీడర్లు సదరు ఎంపీకి 4 గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి పార్టీలోని కొనసాగాలని కోరినట్టు టాక్ వినిపిస్తుంది. గత ఎన్నికల మాదిరిగా మొత్తం ఖర్చు నీ ఒక్కడే పెట్టుకోవద్దు, ఈసారి సగం పార్టీ ఇస్తుంది, పెద్దసారి కూడా త్వరలో నీతో మాట్లాడతారని భరోసా కల్పించే ప్రయత్నం చేశారని తెలిసింది. అయినా ఎంపీ మనసు మార్చుకోలేదు. ఎలాగైనా పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్లు సన్నిహిత వర్గాల మధ్య చర్చ జరుగుతుందట. నాకు తెలిసి నాగర్ కర్నూలు ఎంపీ అయి ఉంటుంది. నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు అయి ఉంటుంది. ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ తోటో లేదంటే బీజేపీ తోటో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. పోతుగంటి రాములు ఆల్రెడీగా మెదక్ అంటే కొత్త ప్రభుత్వం ఆడలు ఎంపీ ఆయనకు సంబంధం లేదు. ఇంకెవరున్నారు పెద్ద చెప్పుకో వరంగల్ పెద్దపల్లి వెంకటేష్ నేత కూడా బీజేపీలో చేరేటట్టు కనబడుతోంది. ఎందుకంటే పెద్దపల్లి ఎంపీ ఆల్రెడీ వివేక్ వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆయనకు కాంగ్రెస్లో చేరే ఛాన్స్ లేదు. కాబట్టి ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇంకెవరున్నారు చెప్పుకోవడానికి? మహబూబ్నగర్ ఎంపీ ఎవరు? మన్నే శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా చేరే ఛాన్స్ ఉంది. వాళ్ళ కొడుకు ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఛాన్స్ లేదు అక్కడ. ఆల్రెడీ ఎవరు మన ఆయన పేరేం పేరు వంశీందర్ రెడ్డి ఆల్రెడీ పోటీ చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించింది కాబట్టి అక్కడ ఛాన్స్ లేదు. చేవేళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా మరి మేబీ ఆయన కూడా ఉండొచ్చు, చెప్పలేము. సో ఇట్లా మొత్తానికైతే పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఎవరో మరి నాకు తెలిసి పోతుగంటి రాములే అయి ఉండాలి. పోతుగంటి రాములు లేదంటే రంజిత్ రెడ్డి, ఇక మన్నేశ్వర రెడ్డి కష్టమే. రంజిత్ రెడ్డి ఆరు పోతుగంటి రాములు ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు రావాలి. వీళ్ళు తప్ప ఇంకెవరు ఉంటారు? నల్గొండ లేదు, భువనగిరి లేదు, వాళ్ళిద్దరు రిజైన్ చేసిన జరిగింది. ఖమ్మం లేదు, వరంగల్ ఆయన ఎట్లా పోడు, ఆయన లాయల్ క్యాండిడేటే. ఇంకెవరున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది వాస్తవంగా. సో చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్.